ओम शांति। दादी क्लास हेडिंग ब्रह्मा बाबा से मिली हुई अलौकिक पालना का अनुभव। ब्रह्मा बाबा द्वारा లభించిన अलौकिक పాలన యొక్క అనుభవం. గుల్జార్ దాది బ్రహ్మ బాబా నుండి పొందిన పాలన గురించి చెప్తున్నారు. आज सभी के दिल में बाबा समाया हुआ है. ఈరోజు అందరి హృదయాలలో బాబా ఇమిడి ఉన్నాడు. लोग कहते हैं सबके अंदर परमात्मा समाया हुआ है, लेकिन हम कहते हैं कि हम सबके दिल में बाप दादा की याद समाई हुई है. ప్రపంచం వాళ్ళు ఏమంటారు, అందరి హృదయాలలో అందరిలో పరమాత్ముడు ఉన్నాడు అని. కానీ మనమేమంటాం, బాబా పిల్లల హృదయంలో బాప్ దాదా యొక్క స్మృతి ఇమిడి ఉంది. హమ్ బచ్చే హే ఓ హమారా బాబా హై. మనం పిల్లలం, ఆయన మన తండ్రి. तो ब्रह्मा बाबा की बहुत मीठी मीठी बातें सभी सुन रहे हैं. ब्रह्मा बाबा యొక్క మధురమైన మాటలు అందరూ వింటూ ఉన్నారు. आप सब ब्रह्मा कुमार कुमारी तो बन गए हैं ना. दादी అంటుంది, మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలుగా అయితే అయ్యారు. లేకిన్ ఆప్నే బ్రహ్మ బాబాకు దేఖా. మరి బ్రహ్మ కుమార్ కుమారీలు అంటే బ్రహ్మ యొక్క సంతానం కదా, మీరు బ్రహ్మ బాబాని చూసారా? క్యా జవాబ్ దేంగే, ఏం ఆన్సర్ ఇస్తారు? డబల్ ఫారినర్స్ నే కహా కి ఆప్సే భీ జ్యాదా దేఖా హై. కానీ దాది అందరిని అడిగారు, బ్రహ్మ బాబాని చూసారా అని. అయితే అక్కడున్న డబల్ ఫారినర్స్ చెప్పారు ఏంటంటే, మీకంటే మేము ఎక్కువ చూసాం. హమ్నే కహా ఆప్నే కేసే దేఖా హై. అయితే దాది అడిగింది, మీరు ఎలా చూశారు? तो बोला अनुभव की आंख से ब्रह्मा बाबा और शिव बाबा को देखा है. అనుభవం యొక్క నేత్రంతో బ్రహ్మా బాబాని शिव బాబాని చూడడం జరిగింది. और यह सच है कि आंखों से देखी हुई चीज़ तो फिर भी थोड़ा कुछ ऊपर नीचे अथवा మిస్అండర్స్టాండింగ్ हो सकती है. అయితే దాది చెప్తుంది, ఇది సత్యం. స్థూల కళ్ళతో ఏదైతే చూస్తే అందులో కింద మీద అవ్వచ్చు, ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్ కూడా జరగవచ్చు. लेकिन अनुभव की हुई चीज़ को कोई कितना भी बदलने की कोशिश करे, हम बदल नहीं सकते हैं. కానీ అనుభవంతో చూసిన వస్తువు ఏదైతే ఉందో, అంటే అనుభవం చేసిన వస్తువు గురించి ఎవరెంత మార్చినా మనం ఆ విషయంలో మారం. जैसे चीनी को आपने चक्के देख लिया कि यह मीठी होती है. अगर आपको सारे विश्व की आत्माएं भी कहे कि नहीं चीनी मीठी नहीं होती है, కట్టి या నమ్కీన్ होती है. అంటే దాది ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చక్కెర ఎప్పుడైనా మీరు తిని చూశారు, తెలిసింది తీయగా ఉంది అని. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కలిసి అది పుల్లగా ఉంటుంది లేదా ఉప్పగా ఉంటుంది అంటే మీరు ఒప్పుకుంటారా? తో ఆప్ మానేంగే. ఒకసారి తిని చూసాం, ఎక్స్పీరియన్స్ కూడా చేసాం. ఇప్పుడు ఎవరైనా చెప్తే మీరు వింటారా? नहीं, क्योंकि चीनी को सिर्फ देखा ही नहीं बल्कि चख के उसके स्वीटनेस का अनुभव किया है. ఎందుకంటే ఈ యొక్క చక్కెర ఏదైతే ఉందో, దీన్ని చూడడమే కాదు, స్థూల నేత్రాలతో దాన్ని తిని కూడా చూసాము, ఆ స్వీట్నెస్ని కూడా అనుభవం చేశాం కదా. तो हम सभी ने जो अव्यक्त बाबा से जन्म लिया है, उन सब ने भी अनुभव के आधार से तो बाबा को देखा जाना है ना. ते दादी చెప్తుంది, మరి మీరందరూ కూడా మనందరం అవ్యక్త బాబా నుంచి జన్మ తీసుకున్నప్పుడు అనుభవం ఆధారంతోనే కదా బాబాని చూశారు, తెలుసుకున్నారు. इसलिए हमारा दिल कहता मेरा बाबा, क्योंकि अनुभव करके आप सबने कहा है कि बाबा मेरा है और బాబా ने भी कह दिया है मेरे बच्चे. మనందరం ఈరోజు బాబా పిల్లలు కావడానికి కారణం అనుభవంతోనే కదా. మనం అనుభవం చేసాం బాబా నావాడు అని. బాబా కూడా చెప్పాడు మీరు నా పిల్లలు అని. और मेरा मेरा कहते ही हमारे इस नए जन्म का सौदा भगवान से हो गया. నా 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 అంటూనే మనం నా బాబా బాబా నా పిల్లలు అని, ఈ నా అనడంతోనే మనకి బాబాకి మధ్య సంబంధం ఏర్పడింది. क्योंकि मेरा माना उस पर पूरा अधिकार होता है. ఎందుకంటే బాబా అంటున్నారు, నా అనడంతో
నాది అంటే ఏమవుతుంది, పూర్తి అధికారం ఏర్పడుతుంది. तो सिर्फ कहने की रीति से नहीं, दिल से अगर कहते हैं मेरा बाबा तो हम अधिकारी बन ही गए. కేవలం అనడంతో కాదు, హృదయంతో ఎప్పుడైతే నా బాబా అంటామో అప్పుడు అధికారిగా అయిపోతాం. जो बाबा का वो मेरा और जो मेरा वो बाबा का. బాబా నావాడు అంటే బాబా అన్నీ నావిగా అయిపోతాయి. నేను బాబా పిల్లవాడిని అంటే నావన్నీ బాబా అయిపోతాయి. ऐसे नहीं बाबा का तो मेरा है लेकिन मेरा बाबा का नहीं तो उसको बाबा का बच्चा नहीं मानते हैं. బాబావన్నీ నావి కానీ నావన్నీ బాబావి కాదు అని అనుకుంటే మనం బాబా పిల్లలం అవ్వలేం. इसलिए जो मेरा सो बाबा का और बाबा सो मेरा రెండు ఉండాలి. నాయన్ని బాబావి, బాబావన్నీ నాయి. इसको कहा जाता है सच्चा सच्चा ब्रह्मा कुमार या ब्रह्मा कुमारी. ఎప్పుడైతే నాయన్ని బాబావి, బాబాయన్ని నావి అనుకుంటామో అప్పుడు మనం సత్యమైన బ్రహ్మ కుమార్ కుమారీలము అని. ఇప్పుడు మనకి మనం అర్థం చేసుకోవాలి, అనుభవం చేయాలి, నేను నిజమైన బ్రహ్మ కుమార్ కుమారినేనా అని. तो आप सबने ऐसा सौदा किया है ना भगवान से. మీరందరూ ఇలానే భగవంతుడితో సౌదా చేశారు కదా. दिल से कहा मेरा बाबा, इसलिए हम ऐसे नहीं कहेंगे कि हमारा ब्रह्मा बाबा ऐसा था. नहीं, హృదయంతో అన్నారు కదా ब्रह्मा बाबा इला ఉండేవాడు అని. कहेंगे है सचमुच अगर भगवान को बाबा कहा जाता है तो हमने प्रैक्टिकल जीवन में साकार रूप में ब्रह्मा बाबा को और ब्रह्मा बाबा द्वारा शिव बाबा को అనుభవ కియా హై. దాదే చెప్తుంది, ప్రాక్టికల్గా మేము సాకారంలో బ్రహ్మా బాబాలో శివ్ బాబాని అనుభవం చేసాం. హమారా దిల్ తో యహీ कहता कि सारे कल्प में ऐसा बाबा मिल नहीं सकता. అందువల్ల మేము ఇదే అంటాం, మొత్తం కల్పంలో ఇంకా ఎప్పుడు ఇలాంటి తండ్రి లభించడు అని. చాహే సత్యుగ్ మే लक्ष्मी नारायण का राज्य होगा, लेकिन लक्ष्मी नारायण का बच्चा और संगम पर हम भगवान के बच्चों ने जो अनुभव किया वो सारे कल्प में और कोई करा नहीं सकता है. దాది ఏమంటుందంటే, సత్యుగంలో లక్ష్మీనారాయణల పిల్లలు అయి ఉండొచ్చు, అయినప్పటికీ వాళ్ళు కూడా సంగం యుగంలో మేము ఏదైతే బాబా నుండి పొందిన పాలన ఉందో అది ఇంకెవ్వరూ చేయలేరు, ఎవరు చేయించలేరు కూడా. कोई बच्चों को रोजाना 3 पेज का पत्र लिखे जिसमें रोज नमस्ते करे, याद प्यार भेजे, ऐसा बाबा आपने कभी देखा सुना. దాది అడుగుతుంది, అంటే రోజు 3 పేజీల లెటర్ రాస్తూ రోజు నమస్తే చెప్తూ యాద్ ప్యార్ చెప్తూ ఉండే తండ్రి ఎవరినైనా ఎక్కడైనా చూసారా? అలాంటి తండ్రిని నహినా, చూడలేదు కదా. తో సారే కల్ప్ మే ఐసా బాబా అభి హీ దేఖా ఔర్ మిలా హై. అంటే మొత్తం కల్పంలో ఇలాంటి తండ్రిని ఇప్పుడే మనం చూసాం. ఐసా అనుభవ్ సభీకా హైనా, ఇలాంటి అనుభవం అందరిది కదా. दूसरा ऐसा शिक्षक आपने सब कभी देखा. ఇలాంటి శిక్షకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? कि जो परमधाम से रोज पढ़ाने आए और ऐसी पढ़ाई पढ़ाए जिससे एक जन्म में 21 जन्म का पद प्राप्त हो. ఇలాంటి శిక్షకుడు అంటే రోజు పరంధామం అంత దూరం నుండి వచ్చి 21 జన్మల కోసం ప్రాప్తి పొందేలాంటి ఆ యొక్క చదువు మనకు నేర్పిస్తున్నాడు. फिर ऐसा सदगुरु जो हमको रोज अलग अलग वरदान देवे वो भी घर बैठे बैठे तो है ना यह कमाल. మరి ఎలాంటి గురువు మనకు లభించాడు? గురువు కూడా కాదు, సద్గురువు లభించాడు. రోజు మనం ఇంట్లో కూర్చొని ఉండగానే రకరకాల వరదానాలను ఇస్తూ ఉంటాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం. ऐसा సద్గురు సారే కల్ప్ మే నహీ మిల్ సక్తా. దాది ఏమంటుందంటే, ఇలాంటి తండ్రి లభించరు, ఇలాంటి టీచర్ లభించరు, ఇలాంటి సద్గురు కూడా మొత్తం కల్పంలో లభించడం ఉండదు. बाबा ने बचपन में हम बच्चों की प्रैक्टिकल ऐसी पालना भी की क्योंकि हम 9 वर्ष की छोटी आयु में आए. గుల్జార్ దాది చెప్తుంది, నేను 9 సంవత్సరాల వయసులోనే నేను బాబా దగ్గరకు వచ్చేసాను. బాబా మాకు ఎలాంటి ప్రాక్టికల్ పాలన ఇచ్చాడు అంటే ఇంకెప్పుడు అలాంటిది పొందలే. हमने तो बाबा की गोद में ही अपने को पलता हुआ देखा, अनुभव किया. దాది చెప్తుంది, మేమైతే బాబా ఒడిలోనే పాలన పొందుతూ అలాంటి అనుభవం చేశాము, అలాంటి ఒడిని చూసాం.
मैं तो फलक से कहती हूँ कि कितने भी बड़े घर की राजकुमारी हो, कोई कितना भी बड़ा पद्मा पदम पति हो, लेकिन उसका बच्चा भी ऐसे पल नहीं सकता जैसे हम छोटे बच्चों की बाबा ने पालना की है. దాది ఏమంటుందంటే, అంటే ఎలాంటి పాలన మేము పొందాము అంటే, ఇంకెవ్వరు రాజకుమారులు కానీ పద్మ పదం పతీలు కానీ అలాంటి అంటే పెద్ద పెద్ద ఇంటి వాళ్ళైనా ఇలాంటి పాలన పొందరు. మేము ఎలాంటి పాలన అయితే పొందాము అని. हमें याद है अमृत वेले आत्माभिमानी बन के अशरीरी स्थिति में बाबा को याद करने बैठते थे. उसके बाद हमारी ड्रिल होती थी तो बाबा और मम्मा दोनों ही सवेरे सवेरे आते थे और हम एक एक बच्चे को ऐसे बाहों में लेके गुड मॉर्निंग करते थे. और जब भी बाबा एक एक बच्चे को देखते थे तो बाबा के मुख से यह 2 वरदान सदा निकलते थे कि मेरा एक एक बच्चा विश्व कल्याणकारी बनने वाला है. ఎలాంటి పాలన పొందేదో దాది చెప్తుంది. అమృత్ వేళలో రోజు మేము అశరీరీ స్థితిలో స్థితి అయ్యి ఆ యొక్క ఆత్మాభిమాని స్థితిలో ఉండి బాబా స్మృతిలో కూర్చునేవారిమి. తర్వాత బాబా మాకు డ్రిల్ చేయించేవాడు, డ్రిల్ జరిగేది. ఆ తర్వాత మమ్మ బాబా ఇద్దరు రోజు వచ్చి ఉదయమే ఒక్కొక్క పిల్లవాడి దగ్గరికి వచ్చి భుజాల్లో తీసుకొని గుడ్ మార్నింగ్ చెప్పేది. ఎప్పుడైతే బాబా ఒక్కొక్క పిల్లవాడిని చూసేదో అప్పుడు నోటితో ఇదే వరదానం వచ్చేదంట, నా ఒక్కొక్క పిల్లవాడు విశ్వ కళ్యాణకారి అని. तो वे वरदान अभी हम देख रहे हैं कि कैसे बाबा ने हम एक एक बच्चे को विश्व कल्याणकारी बना दिया. బాబా అప్పుడు వరదానం ఇచ్చాడు, కానీ ఇప్పుడు మేము అది ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క పిల్లవాడిని ఎలా విశ్వ కళ్యాణకారిగా చేశారు అని. प्रैक्टिकल में हम बच्चों द्वारा पूरे विश्व की आत्माओं को संदेश मिल रहा है. ప్రాక్టికల్గా మొత్తం విశ్వానికి పిల్లల ద్వారా సందేశం లభిస్తుంది. दूसरा वरदान बाबा देते थे कि मेरा एक एक बच्चा चैतन्य ठाकुर है. ఇంకేం వరదానం ఇచ్చేవాడంట బాబా, నా ఒక్కొక్క పిల్లవాడు చైతన్యమైన విగ్రహం. जैसे ठाकुर बनाकर उनकी पूजा करते हैं ऐसे बाबा ने प्रैक्टिकल में हमें अनुभव कराया. ఏ విధంగా విగ్రహాన్ని తయారు చేసి పూజ చేస్తారు, అలా బాబా కూడా మమ్మల్ని ప్రాక్టికల్గా అలా తయారు చేశాడు, ఆ అనుభవం చేయించాడు. बाबा की हमारे प्रति जो भी भावनाएं थी वैसे ही बना भी दिया. బాబాకి మా పట్ల ఎలాంటి భావన ఉండేదో మమ్మల్ని అలా తయారు చేశాడు. तो ऐसे बाबा को भूलना कितना मुश्किल है. దాది అంటుంది, అలాంటి తండ్రిని మేము మర్చిపోవడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది అని. అంటే బాబా ఎలాంటి పాలన ఇచ్చాడు, ఎలా పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు వరదానం ఇచ్చేవాడు. దాది చెప్తుంది, ఒకటేంటి బాబా నా ఒక్కొక్క పిల్లవాడు విశ్వ కళ్యాణకారి అనే వరదానం ఇచ్చేవాడు. ఇంకోటేంటి బాబా వరదానం ఏమి ఇచ్చేవాడంట, చైతన్య ఠాకూర్. అంటే మనకి పూజ జరుగుతుంది కదా, బాబా ఆ రకమైన వరదానం ఇవ్వడమే కాదు రియల్గా అలా తయారు కూడా చేశాడు. बाकी तो बाबा की बातें क्या सुनाए क्या नहीं सुनाए, ये भागवत किसका यादगार है. దాది అంటుంది, ఏమని చెప్పాలి, ఏ విషయాలను చెప్పాలి, ఏమి చెప్పకూడదు, ఇవన్నీ భాగవతం యొక్క లీలలు. ఆ భాగవతం ఎవరి గుర్తు, हम ही गोपियों की कहानियों का यादगार है. భాగవతంలో కృష్ణుడు లీలలు చూపిస్తూ ఉంటారు కదా, అదంతా దాది చెప్తుంది మన యొక్క గోపికల యొక్క గుర్తే. హమే తో రియల్ మే బాబా కి ऐसी పాలన మిలి హై. మేమైతే రియల్గా బాబా నుండి అలాంటి పాలన పొందాం. और బాబా की शिक्षाएं भी मिली है, సద్గురు రూప్ మే వరదాన్ भी मिले हैं. మాకు అలాంటి పాలన లభించింది, అలాంటి శిక్షణ పొందాము, సద్గురు రూపంలో అలాంటి వరదానం పొందాం. ఉన్హే బాబాకు యాద్ కర్నా ముష్కిల్ నహీ హై. ఇంకా అది పొందిన వాళ్ళకి బాబాని స్మృతి చేయడం కష్టమే కాదు. తో హమ్ సబ్ నే బాబాకు దిల్ మే సమాయా హై నా. మేమందరం బాబాని హృదయంలో ఇముడ్చుకున్నాం కదా. కేవల్ బాబా బాబా కహా నహీ హై, లేకిన్ దిల్ మే సమాయా హై. కేవలం బాబా బాబా అని అనడం కాదు, హృదయంలో ఇముడ్చుకున్నాం. తో దిల్ మే జిన్హోనే బాబా కే సమా దియా ఉన్కో యాద్ కర్నా ముష్కిల్ నహీ హై. ఎవరైతే హృదయంలో బాబాని ఇముడ్చుకున్నారో వాళ్ళని గుర్తు చేయడం కష్టం కాదు. తో ఆప్ సబ్కా క్యా అనుభవం హై. దాది అంటుంది, మీ అందరిది ఏం అనుభవం మరి. కభీ కభీ ముష్కిల్ హో జాతీ హై ఐసే. అప్పుడప్పుడు కష్టం అవుతుందా,
इतना बड़ा पद प्राप्त करना है तो పేపర్ తో హోగినా, ఇంత పెద్ద పదవి పొందడం అంటే మరి పరీక్షలు ఉంటాయి కదా. अगर मैं माया को अपने पास बिठा दूं तो विजय का टाइटिल किसको मिलेगा. దాది అంటుంది, ఒకవేళ మాయను మీరు మీ వద్ద కూర్చోబెట్టుకుంటే మీకు విజయం యొక్క టైటిల్ లభిస్తుందా. పద్ హమ్కో चाहिए तो విజయ్ भी हमको ही बनना है. పదవి కావాలి అంటే విజయులుగా కూడా మనమే అవ్వాలి. విజయీ बनने के लिए బాబా శక్తియా దే రహా హూं. విజయులుగా అవ్వడం కోసం బాబా శక్తులు ఇస్తూ ఉన్నాడు. మదద్ దే రహా హై, సహాయాన్ని చేస్తూ ఉన్నాడు. भगवान को सर्वशक्तिवान कहा जाता है और हम उनके बच्चे मास्टर सर्वशक्तिवान है तो शक्तियाँ क्यों देता है. భగవంతుడు సర్వశక్తివంతుడు, మరి మనం పిల్లలం, మనకి సర్వశక్తులను ఇస్తూ ఉన్నాడు. మనం मास्टर सर्वशक्तिवंतलम. शक्तियाँ इसलिए देता है कि समय पर अगर कोई विघ्न आ जाए तो शक्तियों के आधार पर वह विघ्न नहीं लगे. బాబా మనకి రోజు శక్తులు ఎందుకు ఇస్తాడంట. శక్తులు ఎందుకు అంటే ఎప్పుడైనా మాయ వచ్చినప్పుడు, అంటే విఘ్నాలు వచ్చినప్పుడు అవి మనకి విఘ్నాలుగా అనిపించకుండా ఉండడానికి ఆ శక్తులను ఉపయోగించి విఘ్నాలని దాటడానికి. తుఫాన్ నహీ లేకిన్ తోఫా కా అనుభవం. ఈ శక్తులన్నీ ఎందుకంట తుఫాన్ లాగా అనిపించకూడదు, తోఫాలా అనుభవం అవ్వాలి. తుఫా మన గిఫ్ట్. దాది చెప్తుంది, తుఫాన్ వచ్చినా అది కూడా మనకు ఒక గిఫ్ట్ లాగా అనుభవం అవ్వాలి. తో యసబ్ హమారీ హిమ్మత్ కే ఊపర్. ఇదంతా మన యొక్క ధైర్యం పైనే. అగర్ హిమ్మత్ హే తో బాబాకి మదద్ నహీ మిలే యే తో హో నహీ సక్తా. దాది అంటుంది, ఒకవేళ ధైర్యం ఉంటే బాబా యొక్క సహయోగం లభించకపోవడం అనేది ఉండనే ఉండదు. భగవాన్ भी अगर वायदे से बदल जाए तो और ऐसा कौन है जो वायदा निभाएगा. భగవంతుడే మాట నిలబెట్టుకోకపోతే ఇంకెవరు ఉంటారు మాట నిలబెట్టుకునేవారు. ఇస్లే అప్నే కో చెక్ కరో కి హిమ్మత్ రఖతే హై. అందుకని చెక్ చేసుకోండి, ధైర్యం ఉంచుతారా. బాబాకి శక్తియోं को टाइम पर याद करके उसको यूज़ करते हैं. బాబా యొక్క శక్తులను సమయానికి ఉపయోగించుకొని దాన్ని యూజ్ చేస్తారా. अगर हम शक्तियों को समय पर यूज़ करते हैं तो हम कभी भी हार नहीं खा सकते हैं. ఒకవేళ శక్తులను మనం సమయానికి ఉపయోగించితే మనం ఎప్పుడూ ఓటమిని పొందము. విజయ్ హే. దాది అంటుంది, శక్తులను ఉపయోగిస్తే ఇంకా ఓటమి అనేదే మనకు ఉండదు, మనం విజయులుగా ఉంటాం. తో ఆప్ సబ్కే మస్తక్ మే విజయ్ కా తిలక్ హే. దాది అంటుంది, మరి మీ అందరి యొక్క మస్తకంలో విజయం యొక్క తిలకం ఉందా. అగర్ హమారీ విజయ్ నహీ హోగి తో కిస్కి హోగి. ఇక మనకే విజయం లభించకపోతే ఇంకెవరికి లభిస్తుంది. హమ్కో ఐసా నషా హోనా चाहिए. మనకి ఆ నషా ఉండాలి. भगवान ने हमको पहचान करके अपना बनाया है. अगर यह निश्चय भी होना तो आप अभी दिल शिकस्त नहीं हो सकते हो. భగవంతుడు మనల్ని తెలుసుకొని మనని తనవాడిగా చేసుకున్నాడు. అయితే మనకి గనుక ఆ నిశ్చయం లేకపోతే మనకి ఇంకా దాది అంటుంది, నిరుత్సాహం తప్ప ఏముంటుంది. तो जब मेरा बाबा दिल से कहते हैं तो मेरे के ऊपर हमारा अधिकार है. ఎప్పుడైతే నా బాబాని హృదయంతో అంటామో మరి నా అనే దానిపైన మనకి అధికారం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది. जो बाबा कहता है वो आप करते चलो. ఇప్పుడు ఏం చేయాలంట, బాబా ఏం చెప్తే అది చేస్తూ వెళ్ళాలి. నిశ్చయ రక్కో, నిశ్చయాన్ని ఉంచుకోండి. బాబాకి నజర్ మేరే ऊपर పడ్ గయి హై. బాబా యొక్క దృష్టి నా పైన పడుతుంది అని मेरा जरूर पार्ट है तभी भगवान की नज़र पड़ी है. నా పాత్ర తప్పనిసరిగా ఉంది, అందుకే భగవంతుడి యొక్క దృష్టి నా పైన పడింది. అగర్ యह నిశ్చయ और नशा हो तो आप पार हो ही जाएंगे. ఒకవేళ భగవంతుడి దృష్టి నా మీద పడింది అంటే నా పాత్ర ఉంది అనే నిశ్చయం, నష ఉన్నట్లయితే దాది అంటుంది ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతాము. इसलिए इस निश्चय में कभी हलचल में नहीं लाओ. అందుకని నిశ్చయంలో అలజడి రాకూడదు, కొంచెం కూడా నిశ్చయంలో తేడా రాకూడదు. అగర్ క్యో క్యా కహెంగే తో హల్చల్ మే ఆయేంగే. ఎందుకు ఏంటి అంటే అలజడి మొదలవుతుంది. వాహ్ వాహ్ కరో తో ఖుషి ఖుషి సే ఆగే బడ్తే రహెంగే. ఏమంటూ ఉండాలంట, వాహ్ వాహ్ అంటూ సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండాలి. తో అప్నే మే, బాబా మే, డ్రామా మే और परिवार में निश्चय चारों बातों में पक्का चाहिए. అందుకని మీలో
అంటే మీ పైన మీకు బాబా పైన, परिवार పైన, ड्रामा పైన निश्चय पक्का ఉండాలి. परिवार में शुभ फीलिंग की बात अलग है, लेकिन और कोई बात की फीलिंग हमने कर दी तो फ्लू की बीमारी हो जाएगी. దాది అంటుంది పరివారంలో శుభ ఫీలింగ్ ఉండడం వేరు, కానీ ఇంకేదైనా ఫీలింగ్ వచ్చింది అంటే మీకు ఫ్లూ బీమారీ వచ్చినట్లే. పరివార్ సే దుఃఖ్ బీ లో బీ నహీ తో దుఃఖ్ దో బీ నహీ. పరివారానికి దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖం పరివారం నుండి తీసుకోకండి అని. తీసుకున్నాం ఫీలింగ్లోకి వచ్చాము అంటే దాది ఏమంటుంది మనకి ఫ్లూ బీమారీ వచ్చినట్టే. కई बार हम आधी बात छोड़ देते हैं, इसलिए पुरुषार्थ तीव्र नहीं होता है. ఒక్కొక్కసారి మనం సగం వదిలేస్తామంట. దుఃఖాన్ని ఇవ్వకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు అంటే ఇవ్వకూడదు అనేది పట్టుకుంటాం, తీసుకోకూడదు అనేది వదిలేస్తాం. సగం వదిలేయడం వల్ల అది అంటుంది పురుషార్థంలో ముందుకెళ్ళలేం. చాతే హే బాప్ సమాన్ బన్నా, లేకిన్ సమాన్ తబ్ బనేంగే జబ్ బాప్ సమాన్ నా దుఃఖ్ లేంగే నా దేంగే. దాది చెప్తుంది ఏమనుకుంటాం బాబా సమానంగా అవ్వాలి అని, కానీ బాబా సమానంగా అవ్వాలి అనుకుంటాము, కానీ ఏం చేస్తామంటే బాబా సమానంగా దుఃఖాన్ని ఇవ్వకుండా, దుఃఖాన్ని తీసుకోకుండా ఉండం. జైసే బాబానే సబ్కో दुआ ली, इससे वह नंबर 1 पहुँच गए, तो हमें भी బాబా సమాన్ బన్నా హై. బ్రహ్మ బాబా ఏం చేసేవాడు, అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేవాడు, అందరి నుండి ఆశీర్వాదాలు తీసుకునేవాడు. ఇప్పుడు మనం కూడా అలా బాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మ బాబా से प्यार है तो प्यार का रिटर्न है अपने को परिवर्तन करना. బ్రహ్మ బాబాతో ప్రేమ ఉంది, ప్రేమకి రిటర్న్ మనకి మనం పరివర్తన అవ్వాలి. బాబా పట్ల ప్రేమ ఉంది అంటే మనం బాబా అనుకున్నట్టుగా బాబా సమానంగా మారిపోవాలి. తో పరివర్తన్ అప్నే కో కర్నా, దూసరోं को नहीं देखना है. మీరు వేరే వాళ్ళని చూడకండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి అని. దాది ఏం చెప్పారు, బ్రహ్మ బాబా నుండి మేము అంటే సాకారంగా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు పాలన గురించి దాది అనుభవం చేస్తున్నారు. బ్రహ్మ బాబా యొక్క పాలన ఎలా ఉండేది అంటే ఏ రాజ్కుమారి కూడా పద్మా పదంపతిలో అయినా కానీ పెద్ద పెద్ద ఇంటి వాళ్ళైనా ఇలాంటి పాలన పొందలేరు. బాబా ఇచ్చే పాలన ఎలాంటిదంటే కల్పం మొత్తం కూడా ఎవ్వరూ పొందలేరు. లక్ష్మీనారాయణల పిల్లలైనప్పటికీ భగవంతుడి పిల్లలుగా మేము పొందిన పాలనని ఇంకెవ్వరూ పొందలేరు. అయితే దాది చెప్తుంది మరి బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి అని అందరికైతే ఉంటుంది, కానీ ఇప్పుడు చేయాల్సిందేంటి, బాబా సమానంగా అవ్వాలి అంటే బాబా సమానంగా దుఃఖాన్ని ఇవ్వకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు, ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. బాబా మాకు రోజు వరదానాన్ని ఇచ్చేవాడు. వరదానాన్ని ఇవ్వడమే కాదు, మమ్మల్ని అలా తయారు చేశాడు, దానికోసం అలాంటి పాలన ఇచ్చాడు. శివబాబా కూడా రోజు మనకు శక్తులు ఇచ్చేది దేనికోసం అంటే విఘ్నాలు సమాప్తం అవ్వడానికి, మనం ముందుకు వెళ్ళడానికి, తుఫాన్ వచ్చినా అది తుఫాలా అనుభవం చేయడానికే మనకి రోజు శక్తులు ఇస్తున్నారు. ఆ శక్తులను మనం ఉపయోగిస్తూ విజయులుగా అవ్వాలి, విజయాన్ని పొందాలి. అప్పుడే మనకి పదవి అనేది లభిస్తుంది అని చెప్పారు దాది. కాబట్టి ఏం చేయాలి, మనం బాబా సమానంగా అవ్వడానికి ఒకటే, దుఃఖాన్ని ఇవ్వకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు. పరివారంలో ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చింది అంటే దాది అంటుంది ఫ్లూ బీమారీ వచ్చినట్టే, ఎప్పుడు ఫీలింగ్లోకి రాకూడదు, దుఃఖాన్ని తీసుకోకూడదు అని. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి అని. అచ్చా.